సమస్యల పరిష్కారంపై సీఎస్ తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని అన్ని విషయాలు బ్రీఫ్ చేసి ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ఇది స్నేహపూర్వక ప్రభుత్వం, ఇది మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది, మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దని ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉద్యోగ సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర ఉద్యోగుల్ని వెనక్కి తీసుకురావడంలోనూ, పిఆర్సీ ఏరియర్స్ విషయంలోనూ, అట్లాగే గ్రాట్యుటీ విషయంలో కూడా ఇంతకుముందు సిపిఎస్ విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తూ ఉన్నాయి. కాబట్టి అదే పద్ధతిని తెలంగాణలో కూడా ప్రారంభించాలి. ఒకవైపు సిపిఎస్ రద్దు చేయాలని అందరం ఉద్యోగ సంఘాలం అందరం కూడా ఇటీవల ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేయడం జరిగింది. ఇలా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ నేపథ్యంలో ఉంచుకొని సిపిఎస్ ఉద్యోగుల మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేయాలని కూడా ఇలా ఉద్యోగ సంఘాల పక్షాన మేము అందరం విజ్ఞప్తి చేశాం. తప్పకుండా మొదటి వారంలోగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం ఉంది. ఒకవేళ పరిష్కారానికి నోచుకోకుంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా శ్రీనివాస్ గౌడ్ గారు మేము అందరం కలిసి మొత్తం ఉద్యోగ సంఘాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, కలిసి సమస్యలన్నీ వివరిస్తాం. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేటువంటి విశ్వాసం మాకుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. పెద్దలు జే చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, సెక్రటరీ జనరల్ మమత గారు, మా చీఫ్ అడ్వైజర్ దేవిప్రసాద్ గారు, మిగతా నాయకులు మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా నాటి ఉద్యమ సంఘాలు. ఏనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ట్రాన్స్ఫర్ కావాలని కానీ, పోస్టింగ్ కావాలని కానీ ఏ రోజు కూడా అడగలేదు. కేవలం మాకు రాష్ట్రం ఇవ్వండి, మా పరిపాలన మేము చేసుకుంటాం, ఇక్కడ మా ఉద్యోగులు మా అధికారులు ఉంటే ఇక మాకు సమస్యలే ఉండవు, మా ఉద్యోగుల కన్నా మాకు రాష్ట్రం ముఖ్యమని చెప్పి ప్రధానమంత్రి దగ్గర, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఆ రోజు మా నాయకుడు వెంబడి, మా ముఖ్యమంత్రి గారు వెంబడి వెళ్ళి మాట్లాడేటువంటి సందర్భం. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉద్యోగుల డిమాండ్ ఏంది, ప్రత్యేక రాష్ట్రం ఏందని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. మరి రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో ఏదైనా పిఆర్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నా ఉద్యోగులు అని చెప్పి వెంటనే అన్నీ కూడా ప్రకటించడం, అమలు చేయడం, ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయేటువంటి హెల్త్ కార్డ్స్ రావడం, పిఆర్సీ గంట లోపలే ఇవ్వడం జరిగింది. అయినా ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. మరి దానిపైన ఒక ముఖ్యమంత్రి గారు ప్రకటించిందంటే కింది అధికారులు పట్టుకోవాలి ఇమ్మీడియట్గా. అసలు ఏమవుతుంది, ఏం చేయాలి అనేది ఇమ్మీడియట్గా లైన్అప్ చేసి క్లియర్ చేయాలి. అలా కొంతమంది అధికారుల పరిస్థితి బాగాలేదు అట్లా. దానివల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ పద్ధతి మార్చుకోవాలి. అధికారులు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అంటే గొప్ప కాదు, అందరూ ఉద్యోగులే, పెద్ద చిత్తగాళ్ళు, చిన్న చిత్తగాళ్ళు. కానీ మేము ఐఏఎస్ కదా అని చెప్పి చిన్న వాళ్ళను అవమానపరిచే పరిస్థితి కూడా పద్ధతి కాదు. కొన్ని జిల్లాలలో కలెక్టర్లకు కొంతమందికి అనుభవం లేకపోవచ్చు, దాన్ని మన కలెక్టర్లు అయిపోయారు. 20 సంవత్సరాలు అయ్యేటోళ్ళు దాన్ని మనకు తెలంగాణ, మేము మా పుణ్యాన, తెలంగాణ వచ్చిన పుణ్యాన, మా నాయకుల పుణ్యాన ఈరోజు కలెక్టర్లు అయ్యారు. అయినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగులు, వీళ్ళు కూడా తోటి ఉద్యోగులు అని చెప్పి వాళ్ళకి గౌరవిస్తూ ప్రమోషన్స్, అక్కడక్కడ వాళ్ళ లెవెల్ అయ్యే ప్రమోషన్స్ వెంటనే ప్రమోషన్స్ ఇస్తూ వాళ్ళ బాధక సాధకాలు కూడా, తోటి ఉద్యోగుల బాధక సాధకాలు కూడా తీసుకున్నట్లయితే పరిపాలన ఇంకా స్కీమ్స్ అన్ని కూడా ఎక్కువ ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అవినీతి రహిత సామ్రాజ్యంగా నిర్మించాలని మా ముఖ్యమంత్రి గారు తప్పిస్తూ ఉన్నాడు. కనుక ఉద్యోగులు రిక్రూట్మెంట్, షీలాపేట కమిటీ, తర్వాత కమల్నాథన్ కమిటీ, ఈ కమిటీలన్నీ కూడా అస్తవ్యస్తంగా చేసిపోయినాయి. కమల్నాథన్ కమిటీ పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసిపోయేది, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. షీలాపేట కమిటీ అసలు ఏం పట్టించుకోవట్లేదు. కనుక ఇవన్నీ 9th, 10th షెడ్యూలు, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా క్యాడర్, స్టేట్ క్యాడర్, మన మల్టీ జోనల్ క్యాడర్, జోనల్ క్యాడర్ పోస్టు కూడా విభజన జరగలేదు, కేవలం రాష్ట్ర స్థాయి మాత్రం జరిగింది. కనుక ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దీనిపైన చీఫ్ సెక్రటరీ గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని పనులున్నా అందరి ఉద్యోగులకు ఆయన పెద్ద ఉద్యోగి, చిన్న జీతగాలు, పెద్ద జీతగాలు అన్నప్పుడు వాళ్ళు కూడా చీఫ్ సెక్రటరీ అన్నప్పుడు, ఉద్యోగులకు అందరికి హెడ్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఈ ఉద్యోగుల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని వాళ్ళు లేని సమస్యలు అనేది ఈ లెవెల్ అనేది తీర్చేయాలి. ముఖ్యమంత్రి గారు ఫైల్ తీసుకుపోతే ఇంటి సంతకం పెట్టుకోరు, రొటీన్గా పంపడం కాకుండా వెంటనే మా ముఖ్యమంత్రి గారితో సంతకం పెట్టుకొచ్చి ఈ సమస్యలు తీర్చినట్లయితే ఉద్యోగులు, ఇంకా ప్రభుత్వం అంటే ఓన్లీ ఎమ్మెల్యేలు, మంత్రులు మేము కాదు, ప్రభుత్వం అంటే ఉద్యోగులు, విధానాలన్నీ కింది స్థాయిలో అమలు పరిచేది అంతా వీళ్ళు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా వీళ్ళు మూలం.
కనుక ఈ సమస్యలు మంచిగా పరిష్కరిస్తే సాఫ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందని కూడా వివరించడం జరిగింది. మరి నెలకు ఒకసారైనా మీటింగ్ పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఫైల్ పంపిస్తున్నారు. పారదర్శకంగా ఎక్కడ పైరవీలకు తావు లేకుండా మా ఉద్యోగ సంఘ నాయకులే ఇంకా చాలామంది టీచర్ల నుంచి మణిపాల్ రెడ్డి గారు, మా మధుసూదన్ రెడ్డి గారు, శివశంకర్ గారు, జ్ఞానేశ్వర్ గారు, ఇంకా చాలామంది వివిధ సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళు కూడా అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకొని మళ్ళీ ఆన్లైన్ ద్వారానే మనం ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ తీసుకునేటట్లు పైరవీలు లేకుండా చేసేటట్లు చేయాలని కూడా అడిగినాం. మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే దగ్గర ఉండాలన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. బ్యాన్ లిఫ్ట్ అయితేనే కదా వెకేసీలు వచ్చేది. బ్యాన్ లిఫ్ట్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడి దగ్గర పని చేస్తారు. మరి దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మీరు దాన్ని పక్ష రోజు తీసుకోవాలని కూడా మా నాయకులు అడగడం జరిగింది. మరి మొత్తం మీద ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఒకసారి మరి జేఎస్ నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. మేము మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఏ నాయకుడు ప్రయత్నం చేసినా, ఏ అధికారి ప్రయత్నం చేసినా మేము చూస్తూ ఊరుకోం. మేము గమనిస్తుంటాం. ఎవరి వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎవరి వల్ల ఈ ముఖ్యమంత్రి చెడ్డ పేరు వస్తుంది, ఎవరి వల్ల ఈ ఉద్యోగులలో అన్రెస్ట్ వస్తుంది అనేది గమనించి వాళ్లకు సరి చేసుకోవాలని కూడా మేము చెప్తాం. సరి చేసుకోకపోతే ఎట్లా సరి చేసుకోవాలని కూడా మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఈ వర్గాలను ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈ సంఘాలను 100% మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఉద్యోగులు కూడా ఎవరు కూడా చిన్న చిన్న అసహనం పోవాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలు మన నాయకుడే ముఖ్యమంత్రి అన్ని సమస్యలు ఖచ్చితంగా మేమందరం కూడా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ముఖ్యమంత్రికి తెలియదు కాదు. మీరు ముఖ్యమంత్రి కలవకుండా సీఎస్ని కలిసి మళ్ళీ పాత సాంప్రదాయాన్ని వినండి. ఒక ప్రశ్న అండి, మీరు కమల్నాథ్ కమిటీలో ఎట్లా పడితే అట్లా ఉన్నది, ఎందుకు కోర్టు పోలేదు? కమల్నాథ్ కమిటీకి సంబంధించి ఇష్టానుసారంగా మీరు బదిలీ అది చేశారు అని చెప్పారు, కోర్టుకు పోలేదు. ఒకటి ఢిల్లీకి పోయి 4 అంశాలు కమలాథ్ మీద అలా చెప్తాడు. అర్థమైంది. పిఆర్సీ ఏరియాస్ విషయంలో, సిపిఎస్ విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయించుకున్నటువంటి ఇవి అవి మీరు ముఖ్యమంత్రితో కలవకుండా ఉద్యోగ ఎందుకంటే చెప్పారు కదా క్వశ్చన్ చెప్పిన చెప్పినా చెప్తాం కదా.